కన్ను తెరిస్తే ఉయ్యాల, కన్ను మూస్తే మొయ్యాల. జీవితం ఏడుపుతో మొదలు, ఏడుపుతో అంతం. మొదటి ఏడుపు నువ్వు ఎలా బతకాలో చెబితే రెండో ఏడుపు నువ్వు ఎలా బతికావో చెప్తుంది. ధనవంతుడిలా బ్రతకాలని ఆశపడవద్దు. చచ్చేదాకా ఒకరి ముందు చెయ్యి చాచకుండా బ్రతకాలని ఆశపడు. మన ఆత్మాభిమానం ఎదుటివారికి అహంకారంలా కనిపిస్తుంది. అయినా పర్వాలేదు. ఆత్మాభిమానం లేని మనిషి బానిసతో సమానం. తూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక్క మాటతో సంబంధం తెలుసుకోవచ్చు. ఒక్క మాటలో అన్ని బంధాన్ని పంచుకోవచ్చు. మనం దూరం చేసుకోవలసిన 5 ముఖ్యమైన సందర్భాలు. 1. అందరి దగ్గర సహాయం కోసం చేతులు చాచడం. జీవితంలో వచ్చే మార్పులకు భయపడటం. గతం మిగిల్చిన చేదు జ్ఞాపకాల్లో జీవించడం. మనల్ని మనమే తక్కువ చేసి చూసుకోవడం. చిన్న విషయానికి కూడా అతిగా ఆలోచించడం. అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడుతారు. అవసరం తీరినప్పుడు తేలిలా కుట్టి మాట్లాడతారు. తర్వాత బాధపడడం కంటే ఇప్పుడే ప్రయత్నించడం మంచిది. గడిచిపోయిన నిన్నటి కంటే, రూపులేని రేపటి కంటే గడుపుతున్న ఈరోజు ఎంతో విలువైనది. అందరితో ఆనందంగా ఉందాం. అందరికీ ఆనందాన్ని పంచుదాం. మన ప్రేమ ఉండి రావాలి అనుకుంటే ఎంత దూరమైనా వస్తారు. అదే ప్రేమ లేకపోతే ఏదో ఒకటి చెప్పి తప్పుకుంటారు. పరాయి వాళ్ళు కొట్టే చెంపదెబ్బ అయినా మర్చిపోగలము, కానీ మనం అనుకున్న వాళ్ళు మన మనసు మీద కొట్టే దెబ్బ మనం ఉన్నంతకాలం మర్చిపోలేము. జీవితం అంటే ఓ ప్రయోగశాల. రోజు కొత్త ప్రయోగం చేసి అద్భుతాలను సృష్టించుకోవడమే. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు, కానీ నీ శక్తిని చూడడు. నీ గుణమును చూస్తాడు, కానీ నీ కులమును చూడడు. నీ నీతిని చూస్తాడు, కానీ నీ జాతిని చూడడు. నీ చిత్తమును చూస్తాడు, కానీ నీ విత్తమును అంటే ధనమును చూడడు. బాగా గుర్తుపెట్టుకో, మన స్థాయిని బట్టి మన మాటలు ఉండకూడదు. మన మాటలకి ఒక స్థాయి ఉండాలి. కడుపు కాలినోడి నడుగు మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడిన వాడి నడుగు బ్రతుకు విలువ చెప్తాడు. ఒకరి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు. ఒకరికి మేలు చేసి ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవద్దు. కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడు మర్చిపోవద్దు. క్రమశిక్షణ కన్నా ఏదైనా సాధించాలి అని తపన మనిషిలో ఉంటే అన్నీ సాధ్యమే. కాటు వేయదు అనుకుని పాముకు పాలు పోయడం, వెన్నుపోటు పొడవరు అని సొంత వాళ్ళను నమ్మడం 2 ప్రమాదమే ఎప్పటికైనా. ప్రతిసారి పడుతున్నామని నిలబడడం మానేస్తామా? బతుకు కూడా అంతే. ఎన్నిసార్లు పడిన ప్రతిసారి లేవాలి. తాను పోవలసిన దారిని మొదట వెతుక్కున్నవాడే ఇతరులకు దారి చూపగలడు. ప్రశాంతంగా జీవించాలనుకుంటే ఎదుటివారు మారాలని ఆశించకండి. మార్చాలని ప్రయత్నించకండి. మీరే మారండి. కాళ్ళకి ఏమి గుచ్చుకోకుండా ఉండాలంటే మనం చెప్పులు వేసుకుంటాం, కానీ వీరంతా తీవాచి పరచం కదా. ఒక దారి మూసుకుపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించడమే విజయానికి మార్గం. ఉపవాసాలు చేస్తే దేవుడు సంతోషించి సుఖ సంపదలు ఇస్తాడన్నది నిజమైతే, లోకంలో కూటికి గతిలేని వారు ఎందరో అభాగ్యులు ఈ పాటికి సుఖ సంపదలు తులతూగేవారు. ఉపవాసం అనేది అన్నానికి కాకుండా తప్ప చెడులను త్యాజిస్తూ చేయడం మేలు. సుగుణము నిన్ను రాజును చేస్తే మూర్ఖత్వం నిన్ను బానిసను చేస్తుంది.